మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ గోదాదేవి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా 7వ రోజు పురస్కరించుకుని స్వామివారికి ఆస్థాన సేవ, పశుర నివేదనం, ఉత్సవమూర్తులకు కూర్మావతారంలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి స్వామివారి దర్శనం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని వేద పండితులు సూచించారు. అలాగే పూర్వాసనం పిలుస్తాం, ఆసనం వేసుకుంటాం. దానికి పూర్వమంత్రం ఉంటుంది ప్రత్యేకించి. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి కారణము పరమాత్మ పూర్వాపదాలను గురించడం. ఒకనొక కాలంలో దేవతలు స్థానం బ్రహ్మాండే ఆస్వాదించిన వెంకటేశ్వర సమూహదేవో నభూతో నమః. రామాయంపేట గ్రామంలో వెచ్చేసినటువంటి పద్మావతి గోదాశ్రమ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రేపు వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 4:30 ఉత్తర ద్వార దర్శనం, తర్వాత ఆస్థాన ఊరేగింపు సేవ, అర్చనలు ఉంటాయి. మరియు సాయంత్రం 4 ఆస్థాన సేవ. కావున భక్తులందరూ కార్యక్రమాన్ని విజయవంతంగా స్వామి దర్శనానికి అనుకూల కృపాకటాక్షం కలిగించాలని జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.